యూట్యూబ్ అనేది స్ట్రాంగ్ కమ్యూనిటీ బిల్డ్ చేయడానికి మంచి ప్లాట్ఫామ్ కాదు. నేను యాక్చువల్గా డైరీ స్టార్ట్ చేసినప్పుడు లాక్డౌన్ నుంచే యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నానండి. తర్వాత మూవీస్లో బిజీ ఉండడం అండ్ ఒక 5 years డైరీకి టైం ఇచ్చేద్దాం, మనం ఫస్ట్ దాన్ని అర్థం చేసుకున్న తర్వాత మనం యూట్యూబ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను చాలా రోజులు వదిలేశానండి. బట్ లాక్డౌన్లో యూట్యూబ్ మానిటైజేషన్ కానీ యూట్యూబ్ గైడ్లైన్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉండేవి. బట్ 2025 గైడ్లైన్స్ ప్రకారం చాలా మారిపోయాయి. యూట్యూబ్ అనేది స్ట్రాంగ్ కమ్యూనిటీ బిల్డ్ చేయడానికి మంచి ప్లాట్ఫామ్ కాదు అని నాకు చెప్పారండి. మంచి ప్లాట్ఫామా కాదా అనేది మనం టెస్ట్ చేయాలి. ట్రై చేద్దామని ఎప్పటి నుంచో ఉంది కాబట్టి స్టార్ట్ చేద్దామని మీకు తెలుసు. June 1, 2025 నుంచి స్టార్ట్ చేశాను. గైడ్ లైన్స్ ప్రకారం 1 yearలో 1000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అవ్వాలి అండ్ 4000 వాచ్ అవర్ క్రాస్ అవ్వాలి అని చెప్పారు, విచ్ ఇస్ హ్యూజ్ అనిపించింది నాకు. ఫస్ట్ వీక్ చేసిన తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ తెలిసిన వాళ్ళ వరకు ఒక 100 సబ్స్క్రైబర్స్ అయ్యారు. అక్కడి నుంచి ఎవ్రీడే మనం కంటిన్యూస్గా అడగలేం కాబట్టి గ్రోత్ అనేది ఆగిపోయిందండి. ఫస్ట్ మంత్ అయిపోయేటప్పటికి 230 ఎంతో ఉన్నారనమాట. నేను అనుకున్నా కన్సిస్టెంట్గా 220 days చేద్దాము, 1000 సబ్స్క్రైబర్స్ అవ్వడం అవ్వకపోవడం మన చేతిలో లేని పని, మనం ఆర్గానిక్గా మనం అనుకున్నది చేసుకుంటూ వెళ్ళిపోదాం అని డిసైడ్ అయ్యానండి. సో నా టార్గెట్ 220 days అయ్యేలోపు 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి, 4000 వాచ్ అవర్స్ అవ్వాలి. బికాస్ ఎవ్రీడే కాంటెంట్ పెడుతున్నాను కాబట్టి. అక్కడి నుంచి నేను కంటిన్యూస్గా కాంటెంట్ పెడతానా లేకపోతే వీక్లీ వన్స్ పెడతానా అనేది వచ్చిన రీచ్ని బట్టి చూద్దాం అనేది అనుకున్నానండి. సో ఇదంతా చేసేది యూట్యూబ్ మానిటైజేషన్ అయ్యి ఇందులో ఏదో ఇన్కమ్ రావాలని కాదు. హీల్ సిటీ ద్వారా నాకున్న మోటోని ఇలాంటి మ్యూచువల్ ఐడియాలజీ ఉన్న పీపుల్ని కలిసి ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీగా బిల్డ్ అవ్వడం. సో సిటీలో మంచి పాలు తాగాలి అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, సిటీలో మంచి పాలు ఇవ్వాలి అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలా తక్కువ వాళ్ళందరినీ ఒక కమ్యూనిటీగా ఫామ్ చేసుకోవడమే నా ఈ ప్రయత్నం. దిస్ ఈజ్ 65th day వీడియో. నిన్న 64th day వీ హ్యావ్ క్రాస్డ్ 1000 సబ్స్క్రైబర్స్ అండి. 220 daysకి మన టార్గెట్ ఏదైతే ఉందో 1000 సబ్స్క్రైబర్స్ నిన్నటితో క్రాస్ అయ్యారు. అండ్ 4000 వాచ్ అవర్స్ ఏదైతే ఉందో 2000 వాచ్ అవర్స్ అంటే 50% మనం 64th day మనం కంప్లీట్ చేసాం. మేబీ ఇదే కన్సిస్టెన్సీతో వెళ్ళినా ఇంకో 64 daysలో మనం 4000 వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సో యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు పెట్టిన టార్గెట్స్ అనేది కన్సిస్టెన్సీతో మనం చేస్తే 120 daysలో మనం కంప్లీట్ చేయగలుగుతున్నాం. ఓకే, మానిటైజేషన్ అండ్ టార్గెట్స్ రీచ్ అవ్వడం పక్కన పెడితే స్ట్రాంగ్ కమ్యూనిటీ బిల్డ్ అవుతుందా అంటే ఎస్, ఇట్ ఈస్ గివింగ్ దట్ స్ట్రాంగ్ కమ్యూనిటీ అండి. మీరు చూసారు, ఒంగోలు నుంచి ఒక పర్సన్ డైరీ ఫామ్ పెట్టాలనే ఇంట్రెస్ట్తో దువ్వాడ వచ్చి మన ఫామ్తో డిస్కస్ చేసుకున్నారు. అండ్ ఎవ్రీ వెడ్నెస్డే మన వర్కౌట్స్కి భాగంగా ప్రతి ఫామ్కి వెళ్ళి మనం డిస్కస్ చేస్తున్నాము, వాళ్ళు ఎలాంటి ప్రాక్టీస్ చేస్తున్నారు ఏంటి అని ఇన్ దిస్ వైజాగ్. అండ్ ఇవాళ మార్నింగ్ కూడా గాజువాక్ నుంచి ఎవరో ఒక పర్సన్ కాల్ చేశారు. 10 years నుంచి నాకు దగ్గర ఆవులు గేదెలు ఉన్నాయి, బట్ మీలాగా నేను అర్బన్ డైరీ ఫామ్ చేయాలనుకుంటున్నాను అని. ఇన్ దిస్ 65 days 1000+ సబ్స్క్రైబర్స్లో 10 సబ్స్క్రైబర్స్ దాకా నాతో మాట్లాడితే అర్థమైంది దే ఆర్ దట్ స్ట్రాంగ్ కమ్యూనిటీ విచ్ ఐఎమ్ లుకింగ్ ఫర్. ఇదే కన్సిస్టెన్సీతో మెయింటైన్ చేస్తే ఇన్ దిస్ 220 days వీ కెన్ మీట్ 50+ స్ట్రాంగ్ కమ్యూనిటీ మెంబర్స్. ఆ 50+ మెంబర్స్లో 20% మెంబర్స్ డైరీ ఫార్మ్ స్టార్ట్ చేసిన, విచ్ ఇస్ 10 డైరీ ఫార్మ్స్ ఇన్ వైజాగ్ సిటీ. అంటే సిటీలో 50% మంచి పాలు తాగాలనుకున్న వాళ్ళకి అందినట్టే. ఈ జర్నీలో నాకు ఇంత కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసిన ఈ 1000+ సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. మా కాంటెంట్ మీకు నచ్చి మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ప్లీజ్ డూ విజిట్ అవర్ ఫార్మ్, ప్లీజ్ డూ హ్యావ్ ద సేమ్ మోటో, లెట్స్ హ్యావ్ మోర్ అండ్ మోర్ డైరీ ప్రినర్స్ హూ కెన్ ప్రొడ్యూస్ గుడ్ మిల్క్ టు ద హోల్ సిటీ. యాక్చువల్లీ ఈ జర్నీలో మేజర్ ట్రాక్షన్ తీసుకున్నది వెడ్నెస్డే వర్కౌట్స్ అండి. వెడ్నెస్డే వీడియో స్టార్ట్ అయిన దగ్గర నుంచే సబ్స్క్రైబర్స్ గ్రోత్ అండ్ వాచ్ అవర్స్ గ్రోత్ ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. కానీ కొన్ని ఆపోజిట్ కామెంట్స్ వస్తున్నాయండి, బట్ ఐఎమ్ రిప్లైయింగ్ దెమ్ ఇన్ డీటెయిల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద సినారియో. బట్ కొంతమంది టార్గెటెడ్గా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. ఉమెన్తో చేస్తున్న వీడియోకి కొంచెం రాంగ్గా రిప్లై ఇవ్వడం అంత కరెక్ట్ కాదండి. మీకు మా కాంటెంట్ నచ్చకపోతే ప్లీజ్ డోంట్ ఫాలో అస్. మేము చేసే ప్రయత్నంలో మాకు స్ట్రాంగ్ కమిటీ మెంబర్స్ దొరికితే చాలు, అదే మా ప్రయత్నం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రేమ్స్ అండ్ ఫార్మ్స్. మా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, జాయిన్ అవర్ కమ్యూనిటీ అండ్ లెట్స్ గ్రో టుగెదర్. థ్యాంక్ యూ.